వియత్నాంలో బోటు ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలు హైదరాబాద్కు చేరుకున్నాయి. మృతదేహాలను ప్రత్యేక అంబులెన్సులో స్వస్థలాలకు తరలిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ భారత ఎంబసీతో పాటు వియత్నాం ఎంబసీతో మాట్లాడి మృతదేహాలు త్వరగా ఇండియాకు వచ్చేలా చర్యలు చేపట్టారు. వియత్నాం బోటు ప్రమాదంలో ఏపీకి చెందిన 3 పర్యాటకులు మృతి చెందారు. మచిలీపట్నం సర్కిల్పేటకు చెందిన గెల్లి జయశ్రీ, కడపకు చెందిన శ్రీధర్, సత్యసాయి జిల్లా హిందూపురం నల్లపేటకు చెందిన రవితేజ ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. టూరిజం లీజర్ హాలిడే కోసం వెళ్లారు. అక్కడ ఇన్సిడెంట్ జరగడం, ఇదంతా జరగడం గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకించి ఏపీఎన్ఆర్టీఎస్ ఆంధ్రప్రదేశ్ నార్త్ ఈస్టర్న్ తెలుగు సొసైటీ ద్వారా మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ నుంచి, అలాగే అక్కడున్నటువంటి వియత్నాం గవర్నమెంట్ తో క్లోజ్ గా గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, అలాగే మా యువ నాయకులు నారా లోకేష్ గారు కూడా అన్నింటినీ దీన్ని ఫాలోఅప్ చేస్తున్నారు. ఇవాక్యుయేషన్ కూడా వెంటనే ప్రభుత్వం కావాల్సిన చర్యలన్నీ తీసుకుని సంబంధిత అధికారులతో కోఆర్డినేట్ చేసుకుని వాళ్ళందరినీ కూడా తీసుకురావడం, మరి ఈ రోజు వాళ్ళ కుటుంబ సభ్యులు కలవడానికి ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా వాళ్ళ అబ్బాయికి కలిసి వాళ్ళకి ధైర్యం నింపే ప్రయత్నం చేస్తూ ఫ్యామిలీ మోటల్ రిమైన్స్ కూడా వాళ్ళకి అందజేయడం జరిగింది. సాడ్ ఇన్సిడెంట్, బట్ దెన్ వాళ్ళకి ధైర్యం నింపి ప్రభుత్వం వాళ్ళతో ఉందని తెలియజేస్తూ కావాల్సినటువంటి చర్యలన్నీ కూడా తీసుకోవడం.